నేను చాలా వరకు నా కిచెన్ లో ప్లాస్టిక్ అనేవి తీసేసిన ఫ్రిడ్జ్ లో మాత్రం పిండి స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాని ఉపయోగిస్తూ ఉన్నానండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో మనం పిండి పోసి ఉంచడం వల్ల మన రుబ్బే పిండి ఎలా లేదని 3 రోజులు 4 రోజులు ఉంచుతాం కాబట్టి ప్లాస్టిక్ అనేది మైల్డ్ గా కలుస్తూ ఉంటుంది అనమాట పిండిలోను. అంతేకాకుండా పిండి కూడా త్వరగా పులిసిపోయి పాడైపోతూ ఉంటుంది. ఇంకెలాగైనా తీసేద్దామని చెప్పి అనుకున్నప్పుడే నేను అన్నమ్స్ రెసిపీస్ అనే వెబ్సైట్ నుంచి ఈ పిండి పోసే డబ్బాలు అయితే చూసాను అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయండి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ పడుతుంది. దీంట్లో మీరు ఇడ్లీ దోశ బ్యాటర్ అనేవి స్టోర్ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్కువగా మీరు సరుకులు తెచ్చున్నప్పుడు దీంట్లో స్టోర్ చేయొచ్చు అనమాట. ఇంకా పిండి అయితే నేను రుబ్బిన వెంటనే ఈ విధంగా డబ్బాలు అయితే పోసేస్తున్నానండి. పొంగి బయటకు వస్తుంది కాబట్టి గ్యాప్ అయితే ఉంచాను. మీరు ఎటువంటి ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా ప్లేస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అంతేకాకుండా స్టీల్ పాత్రలో మనం స్టోర్ చేయడం వల్ల పిండి వచ్చేసి ఒక 5 రోజులు కూడా ఉంచుకోవచ్చు అనమాట. మరి మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేసేయండి. లేదంటే కనుక వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ అయితే ఇదని చెప్తాను నేను.